సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ప్రజాపాలనా దినోత్సవంలో పాల్గొనడం లేదని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. జెండాలు ఎగిరేసినాం, కలెక్టర్ల మీద జెండాలు ఎగిరేసినాం. 17 సెప్టెంబర్ అంటేనే మేము గుర్తొస్తాం మరి ప్రజలకు. మరి వాళ్ళెందుకు గుర్తురాలే, వాళ్ళకి ఎందుకు గుర్తించుకోలేరు? ఇన్ని 50 సంవత్సరాలు ఏ ఒక్క రోజైనా కాంగ్రెస్ పార్టీ చాకాయలమ్మని గుర్తు చేసుకున్నదా? బూరుగుల రామకృష్ణ గుర్తు చేసుకున్నదా? రామ్జీ గోండు గుర్తు చేసుకున్నదా? కుమరం భీమును గుర్తు చేసుకున్నదా? ఆర్య సమాజం గుర్తు చేసుకున్నదా? హిందూ మహాసభ గురించి మాట్లాడుకున్నదా? ఇవాళ సర్దార్ పటేల్ ఇవాళ వీరుడు, ఆయన గురించి పక్క తెలుసుకుంటాం మేము. ఇలా వాళ్ళక నెహ్రూ పాలసీ ఉండే దేశాన్ని ఇలా 10 ముక్కలు చేద్దరు, ఇంకా వస్తున్నాయి, ఇప్పటికి వస్తున్నాయి, ఇంకా 10 ముక్కలు చేద్దరు ఇప్పటికే. వాళ్ళు సర్దార్ పటేల్ని ఎప్పుడో మర్చిపోయారు. వాళ్ళకి గుర్తు అసలు సర్దార్ పటేల్ చరిత్ర తెలియదు వాళ్ళకి. మరి ఈరోజు ఈ ద్వంద్వ విధానం ఇవన్నీ కూడా ఏంటంటే, ఒక పార్టీ ఏమో అధికారంలో రాకముందేమో జబ్బలు చెప్తారు, బట్టలు చెప్పుకుంటారు, తెలంగాణ తెలంగాణ జై తెలంగాణ అమరవీరులకు జోహార్ అంటారు. అధికారంలోకి వచ్చినాక ఎప్పుడు మాట్లాడారు, మళ్ళా ఒక్కరు మాట్లాడారు, దాని నుంచి తీయరు. ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు దాన్ని ప్రోత్సహించాలి. ఇది రాజకీయాలకు ఇది పొలిటికల్ ప్రోగ్రామ్ కాదు. ఇది రాజకీయాలకు అతీతంగా అందరి ఫోటోలు ఉన్నాయి, అలా కమ్యూనిస్టుల ఫోటోలు ఉన్నాయి, అందరి ఫోటోలు ఉన్నాయి. అలా ఒక సర్దార్ పటేల్ ఫోటో కాదు, అందరి ఫోటోలు పెట్టింది. అలా ఏ పార్టీకి సంబంధం లేకుండా పెట్టింది. అలా ఉద్యమకారుల ఫోటోలు పెట్టిండ్రు, ఈ మతం ఆ మతం కాదు, షోయిబుల్లా ఖాన్ ఫోటో కూడా పెట్టింది. అలా తురేజ్ ఖాన్ ఫోటో కూడా పెట్టింది. అలా ఈ మతము ఆ మతము, ఈ వర్గము ఆ వర్గము, ఈ పార్టీ ఆ పార్టీ అని పెట్టలేదు. అలా అన్ని పార్టీల ఫోటోలు పెట్టారు. కానీ వీళ్ళు దీనిని విమర్శించాల్సి వస్తుంది. నాకు అర్థం కాలేదు. మీరు చేయండి, చలో తెలంగాణ విమోచన దినోత్సవం అధికారంగా జరుపుతున్నారని చెప్పి మళ్ళీ మరి కొత్త పెట్టారు. వాళ్ళేమో అధికారం నాకు ఉంది, వాళ్ళు ఏం చేశారు, 10 సంవత్సరాలు పాలించినాడు, వాళ్ళు గప్పాలు కొట్టుకున్నారు, మేము తెలంగాణ విమోచన అధికారంగా చెప్తామని చెప్పి సమైక్యత దినోత్సవం పెట్టారు వాళ్ళు. వీళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు ప్రజాపాలనా దినోత్సవం అంటే, వీళ్ళు గొప్పలు చెప్పుకుంటారు, గప్పాలు కొడతారు వాళ్ళు. అంటే 50 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలించారు, మీరు ప్రజా వంచన పాలన మీ రోజులు. ఇవాళ ప్రజాపాలన రెండు రోజులు ప్రజా వంచన పాలన మీది. అందులో పెట్టుకోరు, ప్రజా వంచన పాలన అంటే మేము మంచిగా సూట్ అవుతుంది దాన్ని. మీరు చేస్తున్నారు, మేము విమర్శించినామా? పోటీ పడేయాలి, ఇటువంటి కార్యక్రమం పోటీ పడేయాలి, ఓల్కోలు సహకరించుకోవాలి. ఈసారి కొత్త చేసిన పోయినప్పుడు కూడా చేసినాం మేము కార్యక్రమం. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు. 1500 మందిని బలి తీసుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. 1500 మందిని బలి తీసుకున్న తర్వాత తెలంగాణ ఇచ్చింది మేము భారతీయ జనతా పార్టీ సపోర్ట్ తోని. మేము ఇస్తాము అంటే ఇచ్చిన వాళ్ళు. 1500 మంది పాపం వట్టే పోతుందా? 1500 మంది ఉసురు పోసుకోవడం ఒక వీకెండ్ వాళ్ళ పేరు చెప్పుకొని తెలంగాణ రాష్ట్రాన్ని పాలించి అదొక చిప్ప చేతికిచ్చి అదొకటి పాలించిన ఒక పార్టీ వీకింది. 1500 మందిని బలి తీసుకున్న పార్టీ కూడా అదొకటి పాలిస్తుంది గ్యారంటీ. వీళ్ళ త్యాగాలను వీళ్ళ గొప్పతనాన్ని ఇవాళ సుష్మా స్వరాజ్ గారు అయితే పార్లమెంట్ వేదికగా వాళ్ళ గొప్పతనం చాటి చెప్పిందో అటువంటి వాళ్ళకి నెక్స్ట్ అవకాశం ఉంటుంది, రాసి పెట్టుకోండి. మీకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిందంట కేంద్ర మంత్రులకి, ఆ లేఖ మీకు అందిందా? మీరు అటెండ్ అవుతారా రేపు ప్రజాపాలన దానికి? లేఖ ఎందుకంటే అందింది, మరి మా లెక్క కూడా అందిందా వాళ్ళకు? లేఖ కాదు, కార్యక్రమం ఇక్కడ చేస్తున్నాం, అక్కడ చేస్తున్నాం, మంచిదే. మేమేమంటున్నాం అంటే తెలంగాణ విమోచన దినోత్సవం పేరు జరపండి. మీరు ప్రజాపాలన ఏంది? మేము అంతకుముందు ఏమన్నాం, తెలంగాణ విమోచన దినోత్సవం ఒకటే మాట్లాడుతున్నాం.